అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రం అంతా బర్డ్ ఫ్లూతో కిటకిటలాడుతున్నారు ఈ మాంసం వ్యాపారస్తులు. అయితే ప్రధానంగా ఉత్తరాంధ్రకి అయితే ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ లేదు. అయినా సరే సోషల్ మీడియాలో ప్రచారం, అలాగే ఈ జనాల్లో వస్తున్న ప్రచారం వల్ల ఈ చికెన్ తినడం మానేశారు. అందరూ కోడి మాంసం మీద అందరూ దూరం పెడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ళ నుంచి ఈ వ్యాపారం నమ్ముకున్నాం, అసలు ఉత్తరాంధ్రకి అసలు ఈ ఎఫెక్టే లేదు అని చెప్పి అందరూ చెప్తున్నారు. అయితే 100 degrees లో దీన్ని ఉడికించి తింటే ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి అంటున్నా సరే ఎవరు ఈ చికెన్ వైపు అయితే చూడలేదు. అయితే మనతో పాటు చికెన్ వ్యాపారస్తులు ఉన్నారు. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉంది చికెన్ వ్యాపారం ఇప్పుడు? ఏంటి అసలు వారం 10 రోజుల నుంచి సేల్ లేదు సార్. అసలు రావడం జనాలు ఏంటంటే తినరాదు అని భయపడిపోవడం, వెళ్ళిపోవడం, ఇదే పరిస్థితి అవుతుంది సార్ వారం రోజుల నుంచి. మాకు సేల్ బాగానే ఉండేది సార్. రోజు ఒక 20, 25, 30 కోళ్ళ వరకు అయ్యేది. ఇప్పుడు రోజుకి 3-4 కోళ్ళు కూడా అవ్వట్లేదు సార్. అది అంటే ఇప్పుడు ఏంటి ప్రధానంగా ఈ బర్డ్ ఫ్లూ వల్ల జనాలు తినడం మానేశారా? అంటే అసలు మనకి ఎక్కడ వచ్చింది అనేది తెలియదు సార్. కానీ అనుమానంతో వస్తున్నారు, భయపడిపోయి వెళ్ళిపోతున్నారు సార్. అది మెయిన్ కారణం. మన వైజాగ్ అయితే అసలు ఏమీ లేదు. తినవచ్చు సార్ అని చెప్పినా సరే కొంత అనుమానంతో భయపడుతున్నారండి. మేము దాదాపు 17-18 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం మీద ఒక 5-6 కుటుంబాలు బతుకుతున్నాం సార్. ఇప్పుడు మరి అసలు సేల్ అయితే అస్సలు లేదు. ప్రధానంగా అసలు సేల్ లేదు అని అంటున్నారు. మనతో పాటు మరి కొంతమంది ఉన్నారు. చెప్పండి కళ్యాణ్ గారు, అసలు ఏంటి విపత్తు అంటారా మీరు, మీ వ్యాపారస్తులు దీన్ని? సార్ ఇది విపత్తు కాదు సార్, అనకూడదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఇంచుమించు 18 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం. గతంలో బర్డ్ ఫ్లూ వచ్చింది. ఆ బర్డ్ ఫ్లూ వచ్చేటప్పుడు గవర్నమెంట్ కూడా ఏదో అవేర్నెస్ తీసుకొచ్చారు. మనకి 100 degrees పైన ఉడికించుకున్నట్టయితే కోడిగుడ్డు కానీ చికెన్ కానీ ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అలాగే ఇప్పుడు IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు కూడా డాక్టర్లు సూచించారు, హ్యాపీగా తినొచ్చు, 100 degrees పైన ఉడికించుకొని తినొచ్చు. సో ఉత్తరాంధ్రకి ఎటువంటి ఎఫెక్ట్ లేనప్పటికి కూడా ప్రజలు ఒక అనుమానంతో ఈ చికెన్ అనేది దూరం పెట్టడం జరుగుతుంది. సో మా ఒక్క షాపే కాదు సార్, ఉత్తరాంధ్రలో కొన్ని వేల షాపులు ఉన్నాయి. ఈ వ్యాపారాల మీద కొన్ని లక్షలాది మంది బ్రతుకుతున్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఏర్పడిపోయింది సార్. 100కి 80% సేల్ పడిపోయింది, 20% ఎక్కడో. కొంచెం దయచేసి దీని మీద గవర్నమెంట్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి, ఉత్తరాంధ్రకి లేదు నిజంగా ఉత్తరాంధ్రకు ఉన్నట్టయితే ఫుల్ ఫ్లెజ్డ్గా దీని మీద ఒక యాక్షన్ కమిటీ తీసుకొని ఉంటే దీన్ని ఏం చేయాలి, పోనీ లేనట్టయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదు మీరు హ్యాపీగా తినొచ్చు అని మన ఆరోగ్య శాఖ మంత్రి కానీ అలాగే డాక్టర్స్ కానీ IMA ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా ఈరోజు ఒక అవేర్నెస్ తీసుకురాలేకపోతున్నామంటే ఇది బాధాకరమైన విషయం అండి. ఇప్పుడు మా కడుపు కాలింది సార్, ఎదురోడు కడుపు కాలితే తెలుస్తుంది. మా కడుపు కాలింది, మేము ఇప్పుడు చెప్తున్నాం, ఎంత బాధతో చెప్తున్నాం. మేము ఒక్కలమే కాదు, ఈ షాప్ మీద 5 కుటుంబాలు 18 సంవత్సరాల నుంచి బ్రతుకుతున్నాయి. మాలాంటి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. దయచేసి గవర్నమెంట్ తక్షణమే యాక్షన్ తీసుకొని ఈ తొందరగా దీని మీద ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమం చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం సార్. యాక్చువల్గా ఈ బర్డ్ ఫ్లూ అనేది రావడం వల్ల అసలు మొత్తం ప్రధానంగా ఆంధ్ర నుంచి తెలంగాణ కూడా వెళ్ళే పరిస్థితి అయితే లేదు, ఆపిచేస్తారు ఎక్కడికక్కడ. అసలు బర్డ్ ఫ్లూ అసలు ఎలా వచ్చిందంటారు, అసలు ఏమంటారు సార్? బర్డ్ ఫ్లూ అనేది ఎక్కడో ఒక 2-3 పౌల్ట్రీస్కి ఏదైనా ఒక కోడికి వ్యాధి సోకితే ఆల్మోస్ట్ అన్ని కోళ్ళకి సోకుతుంది సార్. అది ఒక పౌల్ట్రీకి సంబంధిస్తుంది సార్, ఒక ఏరియా, ఒక బౌండరీ అంతే. దాని నుంచి ఒక దుష్ప్రచారం సార్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక మంచి కంటే చెడే ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి. దాన్ని ముందు అరికట్టాలి సార్. దయచేసి ప్రజలు మట్టుకు గమనించండి. IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు సూచించారు, హ్యాపీగా 100 degrees పైన ఉడికించుకొని తింటే కోడిగుడ్డు కానీ చికెన్ వల్ల కానీ నాన్ వెజ్ ఎనీ నాన్ వెజ్ అండి, మటన్ అవ్వచ్చు, ఫిష్ అవ్వచ్చు, ఫ్రాన్ అవ్వచ్చు, ఎనీ నాన్ వెజ్ 100 degrees పైన ఉడికించుకొని హ్యాపీగా తినొచ్చు. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదని వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా ప్రజల్లో ఒక అనుమానం ఎక్కువైంది సార్. మీ చికెన్ వ్యాపారస్తులు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కావాలి, ఏం కోరుకుంటున్నారు సార్? మాకు ఏదో మాకు నష్టపరిహారం లేకపోతే అంత అమౌంట్ మేము అడగట్లేదు సార్. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టండి. ఒక ఆరోగ్య శాఖ మంత్రి కానీ లేకపోతే ఇప్పుడు ప్రముఖులు ఉన్నారు సార్, పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు ప్రజలు వాళ్ళదే కాదు సార్ ప్రభుత్వం. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టండి, ఇది తినడం వల్ల ఇది లేదు, పలానా ఏరియా నుంచి పలానా ఏరియా వరకు హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు ఎక్కడో ఎవడో ఏదో అయితే మొత్తం స్టేట్ అంతా కూడా 2 స్టేట్లు కూడా ఇది ఇన్ని లక్షలాది మంది రోడ్డు మీద పడిపోయే అవకాశం ఉంది సార్. 1000 నుంచి 10,000 కోళ్ళ బ్యాచ్ వేసిన వాళ్ళు కూడా
ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. రైతులు అవ్వచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అవ్వచ్చు, చికెన్ మీద ఎన్నో లక్షల మంది బతుకుతున్నారు. దయచేసి దీని తక్షణమే ప్రభుత్వం ఒక యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయవలసింది కోరుతున్నాం సార్. ఇది ప్రధానంగా ఈ బర్డ్ ఫ్లూ అనేది నిజంగా ఈ కోల్డ్ పరిశ్రమకే ఇది చాలా బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది. అసలు నిజంగా వాస్తవానికైతే ఎక్కడో ఒక చోట జరిగిన ఈ బర్డ్ ఫ్లూ వైరస్ మొత్తం అంతా వచ్చిందని చెప్పి ఒక అపోహల్లో ఉన్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం అయితే జరుగుతుంది, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అయితే ఈ ఇండస్ట్రీ నమ్ముకొని కొన్ని వేల లక్షల మంది అయితే బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళంతా వీధున పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం కానీ హెల్త్ మినిస్టర్ కానీ దీని మీద అవేర్నెస్ తీసుకురావాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇప్పుడు ఈ ఉత్తరాంధ్రకైతే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధే లేదు. ఒకవేళ ఎక్కడో ఒక దగ్గర ఉన్నా సరే 100 degrees అది బాయిల్ చేసి తింటే ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పి ఈ శాస్త్రవేత్తలు కానీ వైద్యులు కానీ చెప్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. కంపల్సరిగా మా ఈ కోళ్ళు పరిశ్రమ దీని మీద ఆధారపడి ఉన్న వ్యాపారస్తులు అందరినీ ఆదుకోవాలని చెప్పి వీళ్ళైతే కోరుతున్నారు. ఇది కోళ్ళు బర్డ్ ఫ్లూ మీద ఉత్తరాంధ్రపై వివరణ. శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.